మనిషికి, జంతువుకి తేడా ఏమిటి? చాలా ఉండొచ్చు. కాని అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుకు అని ప్రశ్నించడం. ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి? చెట్టుమీద నుంచి పండు కిందకే ఎందుకు పడుతుంది? ఈ ఒక్క ప్రశ్నతో మొదలైన ప్రయాణమే సైన్స్. ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణం కథే వినబోతున్నాం. మన దగ్గర ఉన్న ఈ సమాచారం ఆధారంగా అసలు సైన్స్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దాని కథేంటో లోతుగా చర్చిద్దాం. చాలా మంచి ప్రారంభం. ఎందుకు అనే ప్రశ్న నిజంగానే అన్నింటికీ మూలం. చాలాసార్లు మనం సైన్స్ అంటే ల్యాబ్లు, టెస్ట్ ట్యూబ్లు, కఠినమైన సమీకరణాలు అనుకుంటాం. కాని దాని ఆత్మ ఆ చిన్న ప్రశ్నలోనే ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు మనిషి పడుతున్న తపనాది. అయితే మొదటగా ఆ పేరు దగ్గర్నుంచే మొదలుపెడదాం. సైన్స్ అనే మాట లాటిన్లోని సైన్షియా నుండి వచ్చిందట. దానికి అర్థం జ్ఞానం అని. చాలా సింపుల్గా ఉంది కదా. వినడానికి సింపుల్గానే ఉంటుంది. కాని అందులో ఒక చిన్న మెలిక ఉంది. అది ఏదో ఒక జ్ఞానం కాదు, వ్యవస్థీకరించిన జ్ఞానం. వ్యవస్థీకరించిన జ్ఞానం. అవును. అందుకే విజ్ఞాన శాస్త్రమంటే కేవలం జ్ఞానం కాదు, జ్ఞానం ప్లస్ పద్ధతి. అంటే సమాధానాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ సమాధానాలను ఎలా తెలుసుకున్నామనే ప్రక్రియ కూడా అంతే ముఖ్యం. ఓ, ప్రకృతిలో జరిగే సంఘటనలను గమనించి వాటికి ఒక క్రమపద్ధతిలో వివరణ ఇవ్వడమే సైన్స్. అంటే సైన్స్ అనేది వాస్తవాల పుస్తకం కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక పద్ధతి అనమాట. ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. సైన్స్ ఎప్పుడూ ఒకచోట ఆగిపోదట. అదొక అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం అంటారు. అంటే అన్వేషణకు అంతం ఉండదా? అస్సలుండదు. అదే సైన్స్ యొక్క గొప్పతనం. మనం ఒకటి కనుగొంటే అది మరో 10 కొత్త ప్రశ్నలకు దారితీస్తుంది. ఉదాహరణకు, మనం అణువును కనుగొన్నాం. లోపలేముందని చూస్తే ప్రోటాన్లు, న్యూట్రాన్లు దొరికాయి. అవును. వాటి లోపలికి వెళ్తే క్వార్కులు దొరికాయి. ఇప్పుడు వాటి లోపల ఏముందో వెతుకుతున్నాం. ఇదొక నిరంతర ప్రక్రియ. తప్పక జరుగుతుంది అని చెప్పదట. కేవలం జరగడానికి అవకాశముంది అని మాత్రమే చెబుతుందట. అంటే ఏంటి? న్యూటన్ నియమాల ప్రకారం యాపిల్ కింద పడుతుంది అనేది గ్యారెంటీ కదా. ఇది చాలా ముఖ్యమైన తేడా. చాలామంది సైన్స్ అంటే 100% నిజం చెప్పేది అనుకుంటారు. కాని సైన్స్ నిశ్చయతను కాకుండా సంభావ్యతను మాత్రమే సూచిస్తుంది. సంభావ్యత. అవును. క్వాంటం ఫిజిక్స్ స్థాయికి వెళ్తే ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ద వస్తువుల విషయంలో సంభావ్యత దాదాపు 100% ఉంటుంది. కాబట్టి మనకు గ్యారంటీగా అనిపిస్తుంది. అందుకే సైన్స్ నేటి సత్యం గురించి మాత్రమే చెబుతుంది. ఒక్క నిమిషం. నేటి సత్యం అంటే రేపు ఈ సత్యం మారిపోవచ్చా? ఖచ్చితంగా. కొత్త, మెరుగైన ఆధారాలు దొరికినప్పుడు శాస్త్రీయ సత్యాలు కూడా మారవచ్చు లేదా మరింత మెరుగుపడవచ్చు. ఇది సైన్స్ బలహీనత కాదు, దాని అతిపెద్ద బలం. బలం ఎలా? తేలితే నేను దాన్ని మార్చుకోవడానికి సిద్ధం అనే వినయమే సైన్స్ యొక్క పునాది. అది ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు సాగే ఒక అద్భుతమైన జ్ఞాన వ్యవస్థ. వావ్! అంటే సైన్స్ ఒక మైండ్ సెట్ అన్నమాట. ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. చాలా బావుంది. సరే, సైన్స్ నిర్మాణాన్ని సింపుల్గా 2 భాగాలుగా చూడొచ్చునుంది. ఒకటి, ఏం తెలుసుకున్నాం అంటే మనకు దొరికిన ఫ్యాక్ట్స్, థియరీలు. రెండోది, దాన్ని ఎలా తెలుసుకున్నాం అంటే మనం వాడిన పద్ధతి, మన ప్రాసెస్. సరిగ్గా చెప్పారు. మొదటిదాన్ని జ్ఞానం అంటే, రెండోదాన్ని మార్గం అనొచ్చు. ఆ జ్ఞానం ఎలా నిర్మితమవుతుందో చూద్దాం. దీన్ని ఒక చిన్న కథలా చెప్పుకుందాం. చెప్పండి. అనుకుందాం, మీరు న్యూటన్ కాలంలో ఉన్నారు. ఒక యాపిల్ పండు చెట్టు నుండి కింద పడటం చూశారు. అదొక యథార్థం. యథార్థం అంటే ఫ్యాక్ట్. అవును, ఒక ఫ్యాక్ట్. అంటే మీ కళ్లతో చూసిన ఒక సంఘటన. ఓకే, ఒక ఫ్యాక్ట్. తర్వాత? ఇలాంటివి చాలాసార్లు చూశాక వస్తువులను కిందకి లాగే కంటికి కనిపించని ఒక శక్తి ఉంది అనే ఆలోచన మీలో పుడుతుంది. అదే భావన, అంటే కాన్సెప్ట్. భావన. దానికి మనం తర్వాత గురుత్వాకర్షణ అని పేరు పెట్టాం. అర్థమైంది. ఫ్యాక్ట్ నుంచి కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు మీరింకాస్త ముందుకు వెళ్ళి కేవలం యాపిలే కాదు, రాళ్ళు, ఆకులు అన్నీ కిందకే పడతాయని గమనిస్తారు. భూమిపై ఉన్న అన్ని వస్తువులు కిందకే పడతాయి అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇది సాధారణీకరణం. జనరలైజేషన్. అవును, చాలా ఫ్యాక్ట్స్ మధ్య ఉన్న కామన్ పాయింట్ని చెప్పడం. ఫ్యాక్ట్, కాన్సెప్ట్, సాధారణీకరణం. బావుంది. మరి థియరీ, లా సంగతేంటి? ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది.
అసలు వస్తువులు ఎందుకు కింద పడుతున్నాయి అనే ప్రశ్నకు మీరొక వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ద్రవ్యరాశి ఉన్న ప్రతి వస్తువు మరొక వస్తువుని ఆకర్షిస్తోంది, భూమి ద్రవ్యరాశి ఎక్కువ కాబట్టి చిన్న వస్తువులను తన వైపు నాక్కుంటోంది అని ఒక బలమైన వివరణ ఇస్తే అదే ఒక సిద్ధాంతం, అంటే థియరీ. ఓ సిద్ధాంతం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెబుతుంది. మరి నియమం లేదా లా, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అంటాం కదా. ఆ ఆకర్షణ ఎంత బలంగా ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కొలిచి చెప్పే ఒక గణిత సమీకరణాన్ని కనిపెడితే అది నియమం, అంటే లా. అంటే నియమం ఏమి జరుగుతుందో చెబుతుంది. ఏమి జరుగుతుందో, ఎంత జరుగుతుందో కూడా వివరిస్తుంది. కాని సిద్ధాంతం అసలు ఎందుకు జరుగుతుందో అనే పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది. అందుకే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం అంటే థియరీ న్యూటన్ నియమాన్ని అంటే లాని మరింత లోతుగా వివరించగలిగింది. చాలామంది అనుకున్నట్టు థియరీ పెరిగి లా అవ్వదు, అవి రెండూ వేర్వేరు పనులు చేస్తాయి. అద్భుతం! ఈ ఉదాహరణతో మొత్తం స్పష్టమైపోయింది. ఇది సైన్స్ యొక్క జ్ఞానం వైపు. మరి మార్గం సంగతేంటి? ఈ థియరీలను, ఈ నియమాలను ఎలా కనిపెడతారు? ఊరికే గాలిలోంచి ఊహించుకుంటారా? అక్కడే సైన్స్ యొక్క అసలైన మ్యాజిక్ ఉంది, దాని పద్ధతిలో. ఇది ఏదో గుడ్డిగా చేసే పని కాదు, దీనికొక ప్రాసెస్ ఉంది. అంతా మొదలయ్యేది పరిశీలనతో, అబ్జర్వేషన్. పరిశీలన. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎటువంటి అంచనాలు లేకుండా జాగ్రత్తగా గమనించడం. గమనించిన తర్వాత ఒక సమస్య కనిపిస్తుంది. అరే, ఇక్కడేదో తేడాగా ఉందే అనిపిస్తుందప్పుడు. అప్పుడు దానికొక తాత్కాలిక సమాధానాన్ని ఊహిస్తాం. దాన్నే పరికల్పన అంటాం, హైపోథెసిస్. హైపోథెసిస్. బహుశా దీనికి కారణం ఇది కావచ్చు అని ఒక చదువుకున్న ఊహ, అంటే ఒక ఎడ్యుకేటెడ్ గెస్ చేయడం. ఇది చాలా సృజనాత్మకమైన దశ. ఈ ఊహ సరైనదో కాదో తెలుసుకోవాలి కదా. అక్కడే ప్రయోగాలొస్తాయా? ఖచ్చితంగా. మన పరికల్పనను పరీక్షించడానికి నియంత్రిత పరిస్థితుల్లో ప్రయోగం చేస్తాం, ఎక్స్పెరిమెంటేషన్. ప్రయోగం ద్వారా వచ్చిన సమాచారాన్ని, డేటాను జాగ్రత్తగా నమోదు చేసి దాన్ని విశ్లేషించడం తర్వాతి దశ, ఇంటర్ప్రిటేషన్. అవును. ఈ క్రమంలో ప్రతిదాన్ని ఖచ్చితంగా కొలవడం చాలా ముఖ్యం. మెజర్మెంట్. కొంచెం వేడిగా ఉంది అనడానికి 35 డిగ్రీల సెల్సియస్ ఉంది అనడానికి చాలా తేడా ఉంది. అవును కదా. ఆ విశ్లేషణ మన పరికల్పనను నిజమని చెప్తే అది బలపడి నెమ్మదిగా సిద్ధాంతం వైపు ప్రయాణిస్తుంది. ఒకవేళ తప్పని చెప్తే? తప్పని చెప్తే ఇంకా మంచిది. ఏంటి? అవును, సైన్స్లో విఫలమవడం కూడా విజయమే. ఎందుకంటే ఈ దారి తప్పు అని మనకు తెలుస్తుంది. అప్పుడు మనం మన పరికల్పనను మార్చుకుని కొత్త ప్రయోగం చేస్తాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇంతకీ ఈ ఆలోచనా విధానం, ఈ పద్ధతి ఒక్కరోజులో పుట్టింది కాదు కదా. దీని వెనుక వేల సంవత్సరాల ప్రయాణముంది. చరిత్రలోకి తొంగిచూస్తే ఈ జ్ఞానం ఒకరి నుంచి ఒకరికి ఎలా ప్రయాణించిందో తెలుస్తుంది. ప్రాచీన కాలం నుండి మొదలు పెడదామా? తప్పకుండా. ప్రాచీన కాలంలో, అంటే సుమారు 3000 బీసీఈ నుండి 600 సీఈ మధ్య ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో సైన్స్కు బీజాలు పడ్డాయి. మెసొపొటేమియన్లో ఆకాశాన్ని పరిశీలించి గ్రహాల కదలికలను నమోదు చేశారు. అది ఖగోళశాస్త్రానికి పునాది. ప్రాచీన ఈజిప్షియన్లు పిరమిడ్ల నిర్మాణంతో, ఇంజనీరింగ్లో, మమ్మిఫికేషన్తో, వైద్యంలో తమ నైపుణ్యాన్ని చూపించారు. అవును. ఇక మన ప్రాచీన భారతం కూడా తక్కువేమీ కాదు. సుశ్రుతుడు శస్త్రచికిత్సల గురించి రాశాడు. ఆయుర్వేదం మొక్కల వైద్య గుణాలను వివరించింది. గ్రీకులు వాళ్లు తత్వశాస్త్రం ద్వారా ప్రపంచాన్ని తర్కంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అరిస్టాటిల్, పైథాగరస్. అవును, అరిస్టాటిల్ పరిశీలనకు ప్రాధాన్యత ఇస్తే పైథాగరస్ ప్రపంచమంతా గణితమయం అన్నాడు. ఆ తర్వాత మధ్యయుగంలో ఈ జ్ఞానం ఆగిపోలేదు. అస్సలు లేదు. ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి అందింది. ముఖ్యంగా ఇస్లామిక్ స్వర్ణయుగంలో పండితులు గ్రీకు, భారతీయ గ్రంథాలను అరబిక్లోకి అనువదించి భద్రపరిచారు. వాళ్లు కేవలం భద్రపరచడమే కాదు, దాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఉదాహరణకు ప్రాచీన భారతీయులు కనుగొన్న సున్నా అనే అద్భుతమైన భావన అరబ్ పండితుల ద్వారా ప్రపంచమంతా పాకింది. వాళ్లు దాన్ని ఉపయోగించి ఆల్జీబ్రాను అభివృద్ధి చేశారు కదా. మన లెక్కల పుస్తకాల్లో ఉంటుంది. అవును, ఆ పునాది మీదే ఆ తర్వాత యూరప్లో శాస్త్రవేత్తలు తమ భౌతిక శాస్త్రాన్ని నిర్మించారు. అదే సమయంలో మన దేశంలో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు భూమి గుండ్రంగా ఉందని, దాని నీడే చంద్రగ్రహణానికి కారణమని చెప్పారు. చైనాలో కాగితం, గన్ పౌడర్, దిక్సూచి. ఇలాంటి ఆవిష్కరణలు ప్రపంచగతిని మార్చేశాయి. చూడండి, జ్ఞానం ఎలా ఒకరి నుండి ఒకరికి, ఒక సంస్కృతి నుండి మరొక సంస్కృతికి ప్రయాణించిందో. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతోంది. శాస్త్రీయ విప్లవం 16వ శతాబ్దం నుంచి.
కోపర్నికస్, గెలీలియో, న్యూటన్ ఈ పేర్లు వినగానే ఒక కొత్త యుగం మొదలైనట్టనిపిస్తుంది. నిజంగానే అది ఒక కొత్త యుగం. కోపర్నికస్ చేసిన పని కేవలం గ్రహాల లెక్క సరిచేయడం కాదు, అది మానవ అహాన్ని దెబ్బతీసింది. అప్పటి వరకు మన భూమి విశ్వానికి కేంద్రం అనుకునేవాళ్లం. అవును. కాని కాదు, మనం కూడా సూర్యుడి చుట్టూ తిరిగే ఒక గ్రహం మాత్రమే అనే ఆలోచన అప్పట్లో ఒక మానసిక భూకంపం లాంటిది. సైన్స్ మనల్ని వినయంగా ఎలా మారుస్తోందో చెప్పడానికిదే మొదటి అతిపెద్ద ఉదాహరణ. గెలీలియో తన టెలిస్కోప్తో ఆకాశంలోకి చూసి కోపర్నికస్ చెప్పింది నిజమేనని సాక్ష్యాలు చూపించాడు. కాని అప్పటి సమాజం దాన్ని అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడింది. అవును, అందుకే ప్రయోగం, సాక్ష్యం అనేవి సైన్స్కు ఎంత ముఖ్యమో ఆ కాలం నుంచే బలపడింది. ఆ తర్వాత వచ్చిన సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ, చలన నియమాలతో ప్రకృతిని గణిత సూత్రాలతో వివరించవచ్చని నిరూపించారు. అప్పట్నుండి ఆధునిక సైన్స్ మొదలైందని చెప్పొచ్చు. వామ్మో, ఇక్కడ్నుంచి అసలు స్పీడ్ అందుకుంది కదా. 19వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులు అంతకుముందు 1000 ఏళ్లలో కూడా జరగలేదేమో. డార్విన్, ఐన్స్టీన్ వీళ్ళొచ్చాక అసలు ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోయింది. నిజం. 19వ శతాబ్దంలో చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతంతో జీవశాస్త్రంలో విప్లవం సృష్టించారు. మనిషి ప్రత్యేకంగా సృష్టించబడలేదు, మిగతా జీవులలాగే పరిణామం చెందాడు అనే ఆలోచన మతం, తత్వశాస్త్రంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక 20వ శతాబ్దంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతంతో వచ్చారు. సమయం, అంతరిక్షం స్థిరమైనవి కావని, అవి సాపేక్షమని చెప్పారు. ఆయన E=mc² సమీకరణం అణుశక్తికి దారితీసింది. అదే సమయంలో క్వాంటం మెకానిక్స్ పుట్టి అణువు లోపల ప్రపంచం మన సాధారణ లాజిక్కు అందదని నిరూపించింది. అదే శతాబ్దంలో వాట్సన్, క్రిక్ DNA నిర్మాణాన్ని కనుగొనడం మరో మైలురాయి. జీవం యొక్క రహస్యం మొత్తం ఆ డబుల్ హేలిక్స్ నిర్మాణంలోనే ఉందని తెలిసింది. ఇక 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. జెన్యు ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వినడానికే తల తిరిగిపోతోంది. అంతేకాకుండా విశ్వంలో 95% ఉన్న డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ గురించి మనకు ఏమీ తెలీదని ఒప్పుకుంటూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. చూశారా, ప్రయాణం ఎక్కడ మొదలైందో? ఆకాశంలో నక్షత్రాలను చూసి ఆశ్చర్యపోయిన దగ్గర మొదలై ఇప్పుడు కనిపించని డార్క్ మ్యాటర్ కోసం వెతుకుతున్నాం. ఆ ఎందుకు అనే ప్రశ్న మనల్ని ఎంత దూరం తీసుకొచ్చిందో కదా. కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సైన్స్ అనేది కేవలం వాస్తవాల సమాహారం కాదు. అదొక ఆలోచన విధానం. సందేహించడం, ప్రశ్నించడం, సాక్ష్యం కోసం వెతక్కోవడం, తప్పు ఒప్పుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మానవాళి శతాబ్దాలుగా చేస్తున్న ఒక నిరంతర ప్రయాణమిది. ఇది చాలా మంచి ముగింపు. సైన్స్ ఒక గమ్యం కాదు, అదొక ప్రయాణం. ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం ఇప్పటివరకు చెప్పుకున్న పరిశీలన, ప్రయోగం వంటి పద్ధతులు మనను ఇంత దూరం తీసుకువచ్చాయి. అయితే మనం ఇప్పుడు డార్క్ మ్యాటర్, క్వాంటం ఎంటాంగిల్మెంట్ వంటి వాటిని అన్వేషిస్తున్నాం. వాటిని మనం ప్రత్యక్షంగా చూడలేం, తాకలేం, సంప్రదాయ పద్ధతుల్లో కొలవలేం. అలాంటప్పుడు భవిష్యత్తులో ఈ శాస్త్రీయ పద్ధతి కూడా పరిణామం చెందాల్సిన అవసరముంటుందా? మనం జ్ఞానాన్ని సంపాదించే విధానమే పూర్తిగా మారిపోతుందా?